కాస్మిక్ వ్యాలీలోకి వచ్చిన వారందరినీ పరిశుద్ధం చేయడానికే జయ విజయ పిరమిడ్స్. విజయ పిరమిడ్ ఏంటంటే, ఒకరోజు నాకు గేట్ బయట ఒక పిరమిడ్ కట్టాలని వచ్చింది. దాన్ని స్ట్రక్చర్ చేసి పెట్టాను ఒక పక్క. పెట్టగానే దాంట్లో పూల మొక్కలు, అడవిలో మొక్కలే పూలు పూసినాయి. చిన్న చిన్న గడ్డిలాగా వచ్చింది. దాంట్లోంచి పూలు ఎట్లా అంటే మొత్తం పరుచుకున్నాయి. లోపల మొత్తం 9x9 అది సైజు. ఇదేంటి బయట చుట్టూ లేవు, దాంట్లోనే పూలు పూసినాయి ఏంటి, నాకు అర్థం కాలేదు. అయితే ఇకప్పుడు ఇదేంటి, నేను ఏదన్నా మొక్క పెడితే కూడా ఇక్కడ ఏమైంది అంటే, చూడు నా మొక్క చూడు అనేది అనమాట ప్రకృతి. నేను ఒక మొక్క పెడితే నేను దీనికంటే నర్సరీ కంటే కూడా నువ్వు తెచ్చిన వాటికంటే ధీటుగా నేను నా మొక్కలు ఉన్నాయని చూపించేది అనమాట. సేమ్ మొక్కలు నాకు కనపడే, ఇంకా అందంగా కనపడేవి. అప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ సుతాలతోనే కట్టించాను నేను. ఎందుకంటే నాగలవంచలో వేయించాను కాబట్టి నాకు ఐడియా ఉంది పిరమిడ్ ఐటమ్ అంతా. వాళ్ళతో చెప్పి చేయించాను దగ్గర. చేయించిన తర్వాత సార్ వచ్చారు. అంత అయిపోయాక వచ్చినప్పుడు ఒకటే గట్టి ఉన్నది అనమాట ఫస్ట్. అయితే సార్ వచ్చారు, పత్రి సార్ వచ్చేసి సార్తో ఓపెన్ చేపిద్దామని అంటే లోపలికి వస్తానే ఆయన, మేడం ఇంకొక పిరమిడ్ ఆ పక్క వేయండి, దేనికో అర్థమైందా అన్నారు. అంటే వెంటనే అర్థమైనా కాకపోయినా అప్పటికి ఇంకా అర్థమైంది సార్ అనేసిన తక్కువ. కానీ తర్వాత ఏమర్థమైందంటే ఇది వైకుంఠ ద్వారం, జయ విజయ్ పేరు పెట్టమని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది క్లియర్గా. ఓహో జయ విజయలని పేరు పెట్టమన్నారంటే వైకుంఠ ద్వారం. ఆయన విష్ణుమూర్తి.